రాజు అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడన్న ఆనందంలో ఇలా వెళ్తూ ఉంటాడు. చాలా దినిగా ఆఫీస్కి అయితే తన ప్రాజెక్ట్ మొత్తం పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇక కావ్యని హలో అని చెప్పి ఆపుతూ ఉంటాడు. ఏంటి ప్రాజెక్ట్కి వెళ్ళే ముందు నా ముఖం చూస్తే శుభసూచకమని మీకు ఎవరైనా చెప్పారా? మీకు నమ్మకమా అని చెప్పి కావ్య అయితే అంటూ ఉంటుంది. తొక్కేం కాదు అని అంటే, మరి పిలిచి మరీ ముఖం చూస్తున్నారు అని అంటే, నీ గుమ్మడికాయ ముఖాన్ని చూసే బాధ తప్పొద్ది ఆఫీస్లో. ఇక నుంచి నేను ఒక్కడనే రాజు. ఈ కంపెనీకి నేనే రారాజుని. CEO పదవికి ఊస్టింగ్ నీకు ఇకన. ఆ విషయం చెప్పడానికే పిలిచాను అని చెప్పి అయితే రాజు అయితే అంటూ ఉంటాడు కావ్యతో. అవునా, బాగా విర్రవీగిపోతున్నారే, గెలుపు మీ ముందే ఉందని అంటే కాదేంటి మరి అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అంటూ రాజు అయితే కావ్యని ఇలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఈ గుమ్మడికాయ ముఖమే ఆ భూత్ బంగ్లాలో పెద్ద తలకాయ అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు మాటికి ఆ భూత్ బంగ్లా గురించి మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, దాని టాపిక్ తీసుకురాకు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే చాలా అలా చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు మాటికి ఆ భూత్ బంగ్లా గురించి మాట్లాడడం తప్ప ప్రాజెక్ట్ ఎక్కడ చేయగలవులే, చూసుకుందాం ప్రాజెక్ట్లో నీ సత్తా నా సత్తా అనేది సవాల్ చేస్తూ ఉంటాడు రాజు కావ్యతో.